హాయ్ బ్యాచిలర్స్, ఈరోజు మనం దొండకాయ కొబ్బరి ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందు 1 కేజీ దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని చక్రాలుగా కోసి పెట్టుకోండి. చక్రాలుగా కోసి నేను చూపిస్తున్న విధంగా కోసి పెట్టుకోండి. తర్వాత స్టీల్ బాండీ పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో తాలింపు దినుసులు, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలాగే పల్లీలు కూడా వేయండి. పచ్చిమిరపకాయలు కూడా వేసి దోరగా వేయించుకోండి. వెల్లుల్లిపాయలు వేసుకోండి, చాలా బాగుంటుంది. కచ్చాపిచ్చగా దంచుకొని ఒక ఉల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మగ్గించుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మొత్తం ఈవెన్గా కలిపి మూత పెట్టి మగ్గించుకోండి. మనం చక్రాలుగా కోసి పెట్టుకున్నాం కానీ దొండకాయలు అవి కూడా వేసుకొని బాండీలో మొత్తం పసుపు, ఉల్లిపాయ అన్నీ కలిసేలాగా ఒకసారి తిప్పుకొని మూత పెట్టి మగ్గించుకోండి. మగ్గిందండి. ఇప్పుడు సాల్ట్ 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, కారం 1 టేబుల్ స్పూన్ వేసి మళ్ళీ తిప్పుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. కడిగి వేసుకుందాం. కొబ్బరి పొడి అండి, ఎండు కొబ్బరి పొడి. ఇది ఎక్కడైనా దొరుకుతుంది, డిమార్ట్లో కానీ ఉషోదయలో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. అది కూడా 1 కప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ పుట్నాల పొడి అండి. ఒక తిప్పు తిప్పండి. ఆ పుట్నాల పొడి కూడా వేసుకోండి. అందులో దొండకాయ ఫ్రైలో మరీ రుచిని మరింత పెంచుతుంది అది వేసుకోవడం వల్ల. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసేయచ్చు. సబ్స్క్రైబ్.